ఈరోజు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు గారు ఈ కార్యక్రమానికి నాతో పాటు సహచార మంత్రివర్గ సభ్యులు మిత్రులు శ్రీధర్ బాబు గారిని, సహచార మంత్రివర్గ సభ్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారిని, మిత్రులు మాజీ మంత్రివర్యులు శాసన మండలి చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులు మిత్రులు వేం నరేందర్ రెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులు మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు ఇబ్రహీంపట్నం శాసన సభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారిని, అదేవిధంగా షేర్లింగంపల్లి శాసన సభ్యులు పెద్దలు అరికపూడి గాంధీ గారిని, మీరందరూ అభిమానించే ఈ ప్రాంత అభివృద్ధి కోసం సొంత నిధులు కూడా ఖర్చు పెట్టి గ్రామాలలో ఇక్కడున్న ప్రజలతో సమన్వయం చేస్తున్న మిత్రులు మాజీ శాసనసభ్యులు కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి గారిని, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శశాంక్ గారు, అదేవిధంగా ఇతర అధికారులు, పీసీసీఎఫ్ చీఫ్ సువర్ణ గారు, ఎస్ఐబి ఐజీ సుమతి గారు, వేదిక మీద ఉన్న ఇతర ఉన్నతాధికారులు, ఇక్కడికి విచ్చేసిన పోలీసు అధికారులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన రాజకీయ మిత్రులందరికీ కూడా స్వాగతం. ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ మహేశ్వరం డీసీపీ గారికి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఎప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ మర్చిపోకుండా పాస్ ఇచ్చి వాళ్ళని లోపలికి వచ్చే విధంగా ఈ ప్రాంతంలో వాళ్ళు సర్పంచులుగాను, కౌన్సిలర్స్ గాను, కార్పొరేటర్లు గాను, లేదా ఇతర హోదాలలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరినీ ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములను చేసినప్పుడే ఈ ఫ్యూచర్ సిటీ మన భవిష్యత్ తరాలకు ఒక అద్భుతమైన నగరంగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సమస్యలు ముఖ్యమంత్రి స్థాయిలో నేను, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా శ్రీధర్ బాబు గారు, ఇతర మంత్రులు అనుకుంటే పరిష్కారం అయ్యే సమస్యలు కాదు. ఈడ సమస్యలు పరిష్కారం కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రభుత్వానికి సహకరించినప్పుడే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి మీరు విధిగా ఫ్యూచర్ సిటీ పరిధిలోకి వచ్చే అన్ని గ్రామాల సర్పంచుల వివరాలు తెప్పించుకొని ప్రభుత్వ అధికారిక కార్యక్రమం ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఒక పాస్ పంపించండి. మీ కమిషనరేట్లోనే ఒక విభాగం పెట్టుకోండి. దాంతో ఏమవుతుందంటే మేము దారెంబడి వస్తున్నప్పుడు ప్రజాప్రతినిధులు దారి పక్కన నిలబడి మమ్మల్ని లోపలికి రానివ్వడం లేదు అని చెప్పడం, మళ్ళీ మేము ఆగి వాళ్ళను లోపలికి పంపించండి అని చెప్పడం, ఇదంతా మనకెవరికి మంచిది కాదు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం. కాబట్టి దయచేసి అధికారులు ఖచ్చితంగా ఈ జాగ్రత్త తీసుకోవాల్సిందిగా నేను వారికి సూచన చేస్తున్నా. అదేవిధంగా రెండవది, ఇప్పుడు కొంతమంది గ్రామాలకు సంబంధించిన సర్పంచులు, ప్రజాప్రతినిధులు వచ్చి ఒక విజ్ఞప్తి చేసిండ్రు.
మా గ్రామాలు కొన్ని ఫ్యూచర్ సిటీలో కలపకుండా పక్కన మిగిలిపోయినాయి. మా గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీలో కలపండి, తద్వారా మా గ్రామాలకు కూడా అభివృద్ధి విస్తరిస్తుంది, మేము కూడా ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగస్వాములం అవుతామని చెప్పి కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. కేఎల్ఆర్ గారికి, మల్రెడ్డి రంగారెడ్డి గారికి నా సూచన, ఆ గ్రామాలకు సంబంధించిన గ్రామ సభలు పెట్టి గ్రామ సభలలో తీర్మానం చేయించి ఆ తీర్మానం కాపీలను కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు శ్రీధర్ బాబు గారికి అందించండి. తప్పకుండా గ్రామాలను ఏ రకంగా ఫ్యూచర్ సిటీలా కలుపుకోవాలి, చట్టాన్ని సవరించాలి, వాళ్లకు కూడా ఈ అభివృద్ధి ఫలాలు అందే విధంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తప్పకుండా ప్రభుత్వం తీసుకుంటుంది. వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం పనిచేయాలనుకుంటుంది. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాములను చేసి ఈ ప్రాంతాన్ని అధునాతమైన అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మీకు చరిత్ర గురించి ఆలోచన చేసినప్పుడు హైదరాబాదు నగరం కులీ కుతుబ్ షాయిలు మొదలుపెట్టి, అదేవిధంగా గోల్కొండ యాదవ రాజుల నుంచి మొదలు పెడితే నిజాం సర్కార్, ఆ తర్వాత బ్రిటిషర్స్తో కలిసి నిజాం నిర్మించిన సికింద్రాబాద్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు కలిసి నిర్మించిన మన సైబరాబాద్, ఈరోజు 4వ నగరంగా మనం భారత్ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలనుకుంటున్నాము. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరాన్ని ఏ దేశాలైతే మనం చూసి వచ్చినామో, ఏ దేశాలనైతే మనం ఆదర్శంగా తీసుకుంటున్నామో, సౌత్ కొరియా, జపాన్, జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు, సింగపూర్ లాంటి నగరాలను ఈరోజు మనం చూసి నేర్చుకుంటున్నాం. ఆ నగరాలను మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. న్యూయార్క్ లాంటి నగరాలను ఈరోజు మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. ఏ నగరాలనైతే మనం ఆదర్శంగా తీసుకుంటున్నామో ఆ నగరాలతోని పోటీ పడే విధంగా మరొక సింగపూర్, మరొక న్యూయార్క్